ఆల్ రైట్, చాలా రోజుల తర్వాత మనందరికీ హాయ్. ఇప్పుడే లేచిన మాట్లాడుకునేది మస్తుంది, కొత్త జాబ్ ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇంకా ఒక రియలైజేషన్ కూడా. అదన్నీ మాట్లాడదాం. ఫస్ట్ అయితే ఒక దోశ వేసుకున్నాం. ఇందాకనే లేచి బ్రష్ చేసిన. ఆల్రెడీ ఒకటి వేసినా కానీ అదంతా మంచిగా రాలే. ఇంకోటి వేద్దామని ట్రై చేస్తున్నా. అన్న ఆల్రెడీ తినేసి వెళ్ళిపోయి ఉంటాడు. నిన్న రాత్రి సీతమ్మకల సినిమా చెట్టు చూసి వచ్చేసరికి లేట్ అయింది. సో లేట్ లేస్తా దోశ వేద్దని చెప్పిన, మళ్ళీ గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు నేను ఏనికి ట్రై చేస్తున్నా. నాకు అసలు దోశ ఏనికి నిజంగా రాదు. చూద్దాం, ఇది అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకో ఇది కొంచెం మరీ చిక్కగా ఉంది అనిపించి కొద్దిగా వాటర్ వేసిన. ఇది మరీ లూజ్ అయిందా అని భయం అవుతుంది. ఇది కానీ తేడా అయిందని మా అమ్మకి తెలిస్తే ఇంకేం నన్ను వేసేస్తుంది. ఏమో ట్రై చేద్దాం. ప్యాన్ హీట్ అయిందని అనుకుంటున్నా. మంట కింద గట్టిగా నడుస్తుంది. చేద్దాం. పర్లేదు, మంచిగా చేసాం. ఎంతో కొంత మచ్ బెటర్ ముందు దానికంటే. ముందు అయితే ఇంకా ఘోరంగా అయింది. అయినా కూడా ఎడ్జెస్కి జర పిండి ఎక్కువ పడిందేమో అనిపిస్తుంది. ఓ షిట్. సో టాపిక్ ఏంటంటే, మనకు కొత్త జాబ్ వచ్చింది. దానికి నేను సేమ్ రియాక్ట్ నేటివ్ మొబైల్ అప్లికేషన్ డెవలపర్. నేను దానికి అది ఆన్ సైట్ ఆడికి పోవాలంటేనే 20 కిలోమీటర్స్. అది ఎక్కడ ఏంది నేమ్స్ ఏమి తీయట్లే బయటికి. ఎందుకంటే దానికి అదంతా తర్వాత మాట్లాడడం. తిప్పచ్చు అది ఏమో అట్లే తిప్ప మాట కూడా కాలితే మంచిగా ఉంటుంది. ఎట్లా పిండి ఎక్కువ ఉంది కదా. సో అదంత దూరం అవుతుంది. ఇంకా అందోటి ఆడ కొన్ని కిట్కులు ఉన్నాయి, కొంచెం బాండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. 1 year కాకపోతే పర్లేదు. కాకపోతే ఇంటికి వచ్చే గ్యాప్లా నేను వేరే ఒకటి రియలైజ్ అయ్యా. నాకు అస్సలు దానివల్ల నిద్ర పడతలే. అదేందో చెప్తా, మాట్లాడతా. ఇది అయిపోయి మనం తినేసి మాట్లాడుకుందాం. అదే ఇది కొబ్బరి ఇంకా మిరపకాయతో చేసిన పచ్చడి, ఏదో ఎండు మిరపకాయ అనుకుంటా. నాకు ఇట్లా తినడం ఇష్టం. అప్లై చేసి దాన్ని ఇట్లా రోల్ చేసి అట్లా అని చెప్పి షవర్మాలు ఇష్టం అని కాదు. నేను షవర్మా ఫుల్ కూడా తినలేను. ఎప్పుడు చూసినా సగం తిని ఇంకో సగం పవన్ గానికి ఇస్తా, ఫ్రెండ్ గాడు. బాగుంది పచ్చడి బాగుంది అంటే బాగుంది. మ్యాటర్ ఏంటంటే, కూడా న్యూ జాబ్. నిన్ననే ఫస్ట్ డే అయింది. ఆఫీస్కి వెళ్ళిన, అంతా బాగుంది. ఆఫీస్ స్పేస్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇంటి నుంచి అక్కడికి 20 kilometers. ఐ గాట్ ద మ్యాక్, కోడ్, ఫైల్ స్ట్రక్చర్ ఎక్సెట్రా ఎక్సెట్రా అంతా చూసిన. ఇంటికి రిటర్న్ అవుతున్నా. ఆ ట్రాఫిక్లో జనాలల్లో సడన్లీ సంథింగ్ క్లిక్డ్ ఇన్ మై మైండ్. ఏంటంటే, నేను ఇయర్ మొత్తం వర్క్ చేస్తే ద అమౌంట్ విచ్ ఐల్ బీ ఏబుల్ టు ఎర్న్ ఈజ్ 4.2 lakh rupees. అంతే. ఇయర్ మొత్తం కోర్స్ వర్క్ చేయం. సాటర్డేస్, సండేస్, హాలిడేస్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ పోను. జస్ట్ 4.2 lakhs. అవును, దీనికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. నీకేమొచ్చు, నీ స్కిల్ ఏంది, నీ ఎక్స్పీరియన్స్ ఏంది, నువ్వు ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ చూస్తే నీ కాలేజ్ ఏంది అనేది కూడా ఉంటుంది. ఓకే, లెట్స్ కీప్ దిస్ డౌన్. ఓన్లీ స్కిల్, ఎక్స్పీరియన్స్ చూసుకుంటే, యాజ్ ఎ రియాక్ట్ నేటివ్ మొబైల్ డెవలపర్ అండ్ విత్ ఓన్లీ 1 year ఎక్స్పీరియన్స్ నేను ఇక్కడికి రీచ్ అయినా, ఈ పాయింట్కి. అసలు ఇదంతా పక్కన పెడితే, నేను దీంట్లో ఇప్పుడు ఇఫ్ ఐ వుడ్ వాంట్ టు జాయిన్ జిమ్, నేను జిమ్ జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను. ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్ వెరీ బ్యాడ్లీ. అది కాకుండా దానికి ఫుడ్ ఎక్స్పెన్సెస్, డైట్ ఎక్స్పెన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇంకా ఇంట్లోకి లైక్ అదర్ రెస్పాన్సిబిలిటీస్ విచ్ ఐ షుడ్ ఫుల్ఫిల్. ఐ షుడ్ పే సమ్ మనీ. అదొకటి, అది పక్కన పెడదాం. అది అండ్ ఎక్సెట్రా. ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఐ విల్ ఆల్మోస్ట్ లెఫ్ట్ విత్ నథింగ్. అంటే ఉంటుంది సమ్ అమౌంట్, బట్ విచ్ విల్ ఆఫ్ నో యూస్. అంతే. ఐఎమ్ హ్యాపీ ఫర్ దిస్. ఐఎమ్ హ్యాపీ. బట్ ఆల్సో దిస్ రియలైజేషన్ ఏంటంటే,
23 age. There are people my age out there who are doing a lot. సో ఆ పాయింట్ రీచ్ అవ్వకుండా ఉండడానికి వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ స్టాపింగ్ మీ, వాట్ ఈస్ ఇట్ దట్ ఐఎమ్ మిస్సింగ్ అవుట్ అనేది ఈజ్ వాట్ నాట్ లెటింగ్ మీ స్లీప్. ఐ గో అవుట్ అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో వెళ్తా. ఈ పాయింట్ రీచ్ జస్ట్ ఈ కొత్త జాబ్ రావడానికే నేను పాస్ట్ 5-6 months వరకు ఐఎమ్ అవుట్ ఆఫ్ సోషల్ మీడియా ఎక్సెట్రా. జాబ్ అయిపోయిన తర్వాత కూడా దొరికిన టైం నేను పెట్టి నేర్చుకొని చేసి ఐ రీచ్ దిస్ పాయింట్. బట్ ఒకవేళ రియలైజ్ అయితే ఒకసారి ఇంతలో ఒకవేళ ఇఫ్ ఐ వాంట్ టు లైక్ నాకు చాలా ఉంటుంది మా పేరెంట్స్ని ఒక చిన్న అబ్రాడ్ ట్రిప్కి తీసుకెళ్ళాలి, వాళ్ళకి లోకం చూపించాలి ఎక్సెట్రా. బికాజ్ వాళ్ళ లైఫ్ అంతా మనకు లైఫ్ చూపించడంలోనే అయిపోయింది. సో వీ షుడ్ అట్లీస్ట్ బీ గ్రేట్ఫుల్. ఎంతో కొంత షుడ్ మేక్ దమ్ ఎక్స్ప్లోర్, సీ హౌ థింగ్స్ వర్క్ అవుట్ ఇన్ ద వరల్డ్. కానీ నువ్వు ఆ పాయింట్ రీచ్ అయ్యే లోపే ఇట్ విల్ టేక్ యూ అరౌండ్ మేబీ 5+6 years అట్లా. ఆఫ్టర్ ఎవ్రీథింగ్ దట్ యూ స్పెండ్ మీకు ఈవెన్ ఒక 2 lakhs అట్లా సైడ్కి ఉంటుందా లేదా అని. దీనికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. నువ్వు ఎంత పెద్ద ఎల్పిఏ ప్యాకేజ్ కొట్టినావు అది అని. స్పీకింగ్ అబౌట్ పీపుల్ దట్ కమ్ ఫ్రమ్ వెరీ Tier 3 కాలేజ్ కాదు అసలు మ్యాటర్, కాలేజ్ గురించే కాదు, మ్యాటర్ ఈజ్ అబౌట్ లైఫ్ అని చెప్పేది. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ఎ జాబ్, లెట్స్ అజ్యూమ్ ఒక నార్మల్ జాబ్, అన్ యావరేజ్ జాబ్ దట్ పేస్ యూ 4 to 5 lakhs per annum. ఇయర్కి దే పే యూ 5 lakhs, బట్ దే మేక్ లాట్ అవుట్ ఆఫ్ యూ. వాళ్ళకి 5 pay చేస్తే కంపెనీ నీ నుంచి వాడు అక్కడ 25 to 30 lakhs ప్లస్ ఎర్న్ చేస్తుంది. అది చాలామంది తెలియదు. ఇయర్ మొత్తం నేను ఈ ఫిగర్ కోసం వర్క్ చేస్తున్నా అనేది నాకు తెలిస్తేనే నాకు ఎట్లనో ఉంది. ఐ కెన్ వర్క్, ఐ లవ్ కోడింగ్, ఐ లవ్ బిల్డింగ్ థింగ్స్, ఐ లవ్ బిల్డింగ్ యాప్స్, వెబ్ యాప్స్, వెబ్సైట్స్ ఎక్సెట్రా. బట్ ద టైమ్ దట్ వీ హ్యావ్, ద అమౌంట్ దట్ వీఆర్ గెటింగ్, the time, a valuable time, that is what I'm more afraid of. See, ఇవాళ రేపు ఎవడు 100 years బతకడు. కట్టి కొడితే హెల్తీగా ఎక్సర్సైజ్ వర్కౌట్ అన్నీ మెయింటైన్ చేస్తే మేబీ 80 వరకు బతుకుతాడేమో. 80 కూడా చాలా చాలా రేర్. నువ్వు ఇంతలో యూ షుడ్ బీ ఏబుల్ టు జనరేట్ సమ్ జనరేషనల్ వెల్త్. ఎందుకంటే ముందుకెళ్ళి లైఫ్ స్క్రాచ్ నుంచి చేయాలంటే నెక్స్ట్ జనరేషన్ నుంచి ఎవరితో కాదు. అంటే దే కెన్ డూ, బట్ వరల్డ్ ఈజ్ లైక్ ఎ లూప్. వీక్ పీపుల్ క్రియేట్ బ్యాడ్ టైమ్స్ క్రియేట్ స్ట్రాంగ్ పీపుల్ క్రియేట్ గుడ్ టైమ్స్ క్రియేట్ వీక్ పీపుల్. దిస్ ఈస్ హౌ ద వరల్డ్ రివాల్వ్స్. దట్స్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు బ్రేక్ త్రూ. దెర్ ఆర్ మోర్ వేస్ దట్ ఐ షుడ్ ఫైండ్ అవుట్. డబ్బులు ఎర్న్ చేయడానికి, డబ్బులు ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, ఐ నో. కానీ ఎవ్రీథింగ్ చేయడానికి యూ నీడ్ మనీ. నేను ఇప్పుడున్న ఈ ఇంతలోనే నేను ఎంతో చేయాలి అని అనుకుంటున్నా, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు. ఐ నో పాయింట్ రీచ్ అవ్వడానికి టైం పడుతుంది, విచ్ ఐఎమ్ ఓకే, విచ్ ఐఎమ్ ఫైన్. ఐ కెన్ వర్క్ ఆల్ దీస్ ఇయర్స్, బట్ స్టిల్ నీ లైఫే అయిపోతుంది నువ్వు ఆ పాయింట్ రీచ్ అయ్యేలోపు. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్. నేను ఇంతలోనే ఎంతో చేయాలనుకుంటున్నా కానీ చేయలేకపోతున్నా. అది ఎప్పుడు మెల్లిగా ఒక టైంలో చేయొచ్చు. సో ఆ పాయింట్ రీచ్ అయ్యే లోపే ఈ ఇంత లైఫ్ అయిపోతుంది. డిడ్ యూ అండర్స్టాండ్? మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి అర్థమవుతుంది. సో అది షుడ్ ఫైండ్ వేస్, యూ షుడ్ వర్క్ స్మార్ట్, బీ స్మార్ట్ ఇన్ దిస్ వరల్డ్, మీట్ మోర్ ఇంటెలిజెంట్ పీపుల్, ఇంకా ఎక్సెట్రా. మేబీ ఆఫ్టర్ దట్ ఐ ఫీల్ I have done something for my parents, something for my life, something for myself. ఎందుకంటే ఒక జాబ్లో ఉంటే జాబ్ ఈజ్ ఆల్వేస్ ఎ జాబ్, బట్ నీ ఇండిపెండెంట్ ఫ్రీడమ్ అనేది నీకు జాబ్ నుంచి రాదు ఎప్పుడు కూడా. యూ షుడ్ బీ ఇండివిజువల్లీ క్యాపబుల్ ఇనఫ్ అండ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీథింగ్. పేచెక్ టు పేచెక్ అనేది ఎప్పుడు a deadly thing. I want to break through this. I want to find more ways. Anyways, మీకు డాక్యుమెంట్ ఇదంతా నేను డాక్యుమెంట్ చేస్తూ ఉంటా. దట్ ఈస్ వై దిస్ ఛానల్ ఈస్ ఫర్. సో యా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.